పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యత్ర నార్యస్తు పూజ్యంతి రమంతే తత్ర దేవతః. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. సంస్కృత భాష నుంచి తెలుగు భాష దాకా మహిళను కీర్తిస్తూ రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ చేతలో మాత్రం ఆమె మీద అఘాయిత్యాలు ఆగటం లేదు. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు ఒకటేమిటి, అన్ని కోణాల్లో మగువల ఉసురు పోసుకుంటూనే ఉన్నాం. ఈ పాపంలో పాలకుల వాటా చాలా పెద్దదే అని మరోసారి తేల్చేశాయి ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలు. కంచే చేనుమేసిన చందంగా ప్రజా ప్రతినిధుల మీదే మహిళలపై నేరాలకు పాల్పడ్డ అభియోగాలు ఉన్నాయన్నది ఆ నివేదిక సారాంశం. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. మహిళలను నానా రకాలుగా వేధించడంలో పచ్చ రాక్షసులు మరింత పైశాచికంగా ఉన్నారంటున్నాయి ఆ రిపోర్ట్స్. 17 మంది నేర చరిత్రలతో దేశంలోనే 3వ స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ. నేర చరిత్రలో ఉన్న పార్టీలో జనసేనది దేశంలోనే 11వ స్థానం. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆక్రందనలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని శాపనార్థాలు, ఎన్నెన్ని ఆందోళనలు. ఏడుస్తున్నారు, బతిమలాడుతున్నారు, కన్నెర్ర చేస్తున్నారు, తమ రక్షణ కోసం గర్జిస్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్నెన్నో చేస్తున్నా మహిళల మీద దాడులు మాత్రం ఆగటం లేదు. ఏదో ఒక రూపంలో నిత్యం దేశంలో మహిళలు హింసకి గురవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు ఎప్పుడని దశాబ్దాలుగా గొంతులు చించుకుంటున్నా అబ్బే ఏం మారలేదు. ఎందుకు మారటం లేదన్న ప్రశ్నకి మార్చాల్సిన పాలకులే రాక్షసులైతే అన్న సమాధానం వినిపిస్తోంది. అన్ని పార్టీల ఎంపీల్లోనూ, ఎమ్మెల్యేల్లోనూ నేర చరిత్రలు ఉన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడ్డ అభియోగాలను ఎదుర్కొంటున్న వాళ్ళున్నారు. స్వయంగా వాళ్లే తమ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలివి. ఆమెపై అఘాయిత్యాలకు పాల్పడిన ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఉన్న పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత 3వ స్థానంలో ఉన్న పార్టీ ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీనే. ఎంతో మంది నిర్భయులు ఈ దేశంలో నిత్యం బలైపోతున్నారు. ఎంతో మంది దిశలు ఈ దేశంలో నిత్యం ఆగమైపోతున్నారు. ఎంతో మంది అభయలు ఈ దేశంలో తమ భద్రతకి అభయం దొరకక నిత్యం అంతమైపోతున్నారు. ఈ ప్రపంచంలో స్త్రీలను దేవతలుగా భావించే గొప్ప దేశం మనదే. స్త్రీ ఔన్నత్యం మీద, గొప్పతనం మీద, ఆమె త్యాగం మీద ఈ దేశంలో పుంకాను పుంకాలుగా పుట్టినంత సాహిత్యం ప్రపంచంలో మరే దేశంలోనూ పుట్టలేదు. అలాంటి ఈ దేశంలోనే ప్రతి క్షణం ఆమె తనకి కనీస భద్రత లేక బిక్కు బిక్కుమంటోంది. అలాంటి ఈ దేశంలోనే ప్రతి క్షణం ఆమె ఏదో ఒక రూపంలో దాడికి గురవుతూనే ఉంది. రోజుల పసికందు నుంచి కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధురాలు వరకు అత్యాచారాలకు గురవుతున్న పుణ్యభూమి మనది. కేవలం అత్యాచారాలే కాదు, కోటీశ్వరుల ఇళ్ల నుంచి పూరి గుడిసెల దాకా గృహహింసకు గురవుతున్న మహిళల సంఖ్య కోట్లల్లోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. దాడులు, దౌర్జన్యాలు, నిరాదరణ, చిన్న చూపు, అవమానాలు, వెకిలి చేష్టలు ఒకటా రెండా? మహిళలపై ఈ దేశంలో జరుగుతున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లలో, కేవలం 75 ఏళ్లలో మనం సాధించిన పురోగతి సాధారణమైనది కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాని దాటి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరటానికి పరుగులు పెడుతున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తున్నాం. ఆరోగ్యం, ఉపాధి, పరిశ్రమలు, ఐటీ, వ్యక్తిత్వ వికాసం ఒకటేమిటి, అన్నింటా భారత్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. కానీ మహిళలకు రక్షణ కల్పించటంలో, భద్రత విషయంలో భరోసా ఇవ్వటంలో మాత్రం మనం ఏమాత్రం ఎదగలేదు. దీనికి కారణం ఏంటన్న చర్చ దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయని అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం చేసి హతమార్చిన దారుణ ఘటనపై దేశమంతా ఆగ్రహ జ్వాలలతో ఊగిపోతున్న వేళ ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు ఒక రిపోర్ట్ను రిలీజ్ చేశాయి. 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ సిద్ధం చేశాయి. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఎంతమంది మహిళలపై నేరాలకు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్నారనేది ఆ నివేదిక సారాంశం. ఒక పార్టీ కాదు, 2 పార్టీలు కాదు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్న తేడా లేదు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్న భేదం లేదు. మహిళలపై నేరాల్లో తామంతా ఒకే తాను ముక్కలమని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తేల్చి చెప్పేశారు అంటోంది ఆ నివేదిక.
మహిళలపై రక్షణ కల్పించాల్సిన చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలను పగడ్బందీగా అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే మహిళలపై నేరాల కేసులతో తమ ఉనికిని చాటుకుంటున్న వేళ ఇక ఈ దేశంలో మహిళలకు భద్రత ఎక్కడుంటుందన్న ప్రశ్న తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని హేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పాలకుల తీరుతో ఆంధ్రప్రదేశ్ వైపు దేశమంతా భయంగా చూస్తోంది. ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్ట్ తో మరోసారి ఆంధ్రప్రదేశ్ దేశం ముందు తల దించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఏపీ ఇమేజ్ దేశ ప్రజల ముందు ఘోరంగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్న పార్టీల జాబితాలో తెలుగుదేశం పార్టీది 3వ స్థానం. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత టీడీపీలోనే మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్న ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ తోక పార్టీ జనసేన ఆ జాబితాలో 11వ స్థానంలో నిలిచింది. హత్య రాజకీయాలతో, హింస రచనతో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే దేశ ప్రజలు ఉలిక్కి పడేలా చేస్తున్న ఏపీ పాలకులు ఇప్పుడు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు వెలగబెట్టిన ఘనకార్యాలతో మరోసారి ఏపీ పరువు తీసేశారు. ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశం ఏడీఆర్ బయటపెట్టింది. అంటే ఎలక్షన్ అఫిడవిట్ లో ఎంత సచ్చీలురో వీళ్ళు తెలియజేసేటువంటి వాస్తవాలు అనమాట. ఇక జనసేన విషయానికి వచ్చినట్టయితే ఉన్న అతి కొద్ది మంది ప్రజాప్రతినిధులు ఇద్దరు ఇటువంటి అభియోగాల్లో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక టీడీపీ విషయానికి వచ్చినట్లయితే సాక్షాత్తు ఆయన బాలకృష్ణ గారు ఏం చెప్తారంటే ఆడదే కనిపిస్తే ముద్దైనా పెట్టుకోవాలి లేదా గర్భాధానం అయినా చేయాలి అంటాడు. అంటే ఆయన నాటు భాషను నేను వాడలేదు కాబట్టి ఆయన నాటు భాషలో ఇదే పదాన్ని ఆయన చెప్తాడు. ఇక ఆయన అల్లుడు పాపం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఆయన ఏం చెప్తాడంటే నారీణాం నాభిగాంభీర్య మన్మద రసాతి రేఖ అని చెప్పని పుల్ల పట్టుకొని నాభిలో గిలిగింతలు పెట్టేటువంటి వికృత చేష్టలకు పాల్పడుతుంటాడు. ఇటువంటి వికారపు చేష్టలు, వికారపు మనోభావాలు, ఇటువంటి విపరీత మనోభావాలు, విపరీత పోకడలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పాలకులు, వీళ్ళు పరిపాలన చేస్తారు. మన దేశంలో 755 మంది సిట్టింగ్ ఎంపీలు, 3938 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయని తెలిపాయి. ఈ మేరకు దేశంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4809 ఎన్నికల అఫిడవిట్లలో 4693ను విశ్లేషించి రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేశాయి. దేశంలో మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలపై నేరాల కేసులను ఎదుర్కొంటుంటే వారిలో 16 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులున్నాయి. ఆ 16 మందిలో 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలున్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో 54 మంది ఉన్నారు. కాంగ్రెస్ లో 23 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశంలో 17 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. 4వ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 13 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాల కేసులను ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు కాదు, గిట్టన వాళ్లు సృష్టించిన కాకమ్మ లెక్కలు కాదు. స్వయంగా ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన తమ ఎన్నికల అఫిడవిట్ లో తమపై ఉన్న కేసుల గురించి పేర్కొన్న వివరాలు. ఆ అఫిడవిట్స్ ని విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు ఈ నివేదికలను రిలీజ్ చేశాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దాకా ప్రతి పార్టీలోనూ ప్రజాప్రతినిధులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మీద మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఉన్నప్పుడు ఇక ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళల భద్రతకు చట్టపరంగా ఎలాంటి భరోసా ఇస్తారన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చట్టాలు చేయాల్సిన వాళ్లు, చట్టాలు అమలయ్యేలా చూడాల్సిన వాళ్లే మహిళలపై వివిధ రూపాల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్పుడు ఇక మగువకి అభయం లభించేదెప్పుడు? క్రిమినల్ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఫెమా కేసులు, కుట్ర కేసులు, మోసం కేసులు, ఫోర్జరీ కేసులు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో దొంగల పడ్డారు అన్న టైటిల్కి బ్రాండ్ అంబాసిడర్స్ పచ్చమోకే. పారిశ్రామికవేత్తల ముసుగులో బ్యాంకులకు కన్నం వేసేవాళ్ళు, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని స్కామ్ల రూపంలో దిగమింగేవాళ్ళు, రుణ ఎగవేతదారుల ముసుగులో నల్లధనం పోగేసేవాళ్ళు టీడీపీ నిండా ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తరహా క్రైమ్లే కాదు, మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసుల్లోనూ తెలుగుదేశం పార్టీది తిరుగులేని రికార్డే అంటున్నాయి జాతీయ స్థాయి నివేదికలు. టీడీపీ తోక పార్టీ జనసేన
పచ్చమూక అడుగుజాడల్లో నడుస్తూ నేర చరిత్రల పార్టీల జాబితాలో స్థానం సంపాదించేసింది. ఆంధ్రప్రదేశ్ గత 3 నెలల నుంచి ఈ పేరు వింటే చాలు దేశం మొత్తం నివ్వెరపోతోంది, ఉలిక్కి పడుతోంది. హత్యలతో, హత్యా రాజకీయాలతో, విధ్వంస పాలనతో, హింస రచనతో, దాడులు, దౌర్జన్యాలతో ఏపీ ప్రతిష్టను అపహాస్యం చేస్తున్నారు పచ్చ రాక్షసులు. టీడీపీ గూండాల దౌర్జన్య కాండ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పాలకులుగా ఇప్పటికే చంద్రబాబు కీర్తి దేశం దాటేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంగా వెలుగు చూసిన మరో నిజం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని మరింత దిగజార్చుతోంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత ఎంత అన్న ప్రశ్నని బిగ్గరగా వినిపించేలా చేస్తోంది ఆ పచ్చి నిజం. మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీల్లో టీడీపీది 3వ స్థానం. మొదటి 2 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. అంటే దేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటిలో నేర చరిత్రలు ఎక్కువగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీయే అన్నమాట. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులు ఉన్నాయి. టీడీపీ తోక పార్టీ జనసేనకి చెందిన 2 ఎమ్మెల్యేలపైన మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులున్నాయి. 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ సిద్ధం చేశాయి. మహిళలపై నేరాలను రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. 2వ స్థానంలో 21 మందితో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 11వ స్థానంలో ఉంది. తెలంగాణలో 5 ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభావం మొదలైన దగ్గర నుంచి ఎక్కువైంది. ఇది ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది అలవాటుగా మారింది. ఇక తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలో రావడానికి కానీ, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కానీ, మహిళల భద్రత, నీతి నిజాయితీతో పాటు మహిళల మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి టిక్కెట్లు ఇవ్వకూడదనే సాంప్రదాయాన్ని, కట్టుబాటును తెంచేసి గెలవడమే ప్రధానంగా టిక్కెట్లు పంపిణీ చేసి రాజకీయ విలువలకు, సామాజిక విలువలకు తిరోధకాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పక తప్పదు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ఏపీ ప్రజలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో తెలుసుకొని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు నివ్వెరపోతున్నారు. ఒక్కరు కాదు, 2 కాదు, ఏకంగా 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై మహిళల మీద నేరాలకు పాల్పడ్డ కేసులు ఉండటం చూసి ప్రజలంతా సిగ్గుపడుతున్నారు. ఆ 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్ సవిత, నగరి ఎమ్మెల్యే జి భానుప్రకాష్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తులు ఉన్నారు. అలానే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, కందుల దుర్గేష్ మీద మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులున్నాయి. మహిళల రక్షణ కోసం జగన్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచే ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఆ సంస్కరణలను హేళన చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ గూండాల అసలు బతుకు ఇదని తెలుసుకుని ఏపీ ప్రజలు చీకొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి దిశ యాప్ రూపొందించి పోలీసులకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి కొన్ని చర్యలు తీసుకున్నారు. వాటిని వెటకారం చేయటం, మహిళల భద్రతకు ఉపయోగపడేటువంటి చట్టాలను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడం పక్కన పెట్టి దిశ చట్టాలను, దిశ యాప్ను వెటకారం చేసి మాట్లాడటం తెలుగుదేశం నాయకులకు పరిపాటిగా మారింది. వాళ్ళు వెటకారంగా మాట్లాడుతున్నది దిశ యాప్ను కాదు, మహిళలను ఎగతాళి చేస్తున్నారు, మహిళల భద్రతను వెటకారం చేస్తున్నారనేది
అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, 14-19 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు మంత్రులుగా ఉన్నారనేది అప్పుడు ఎలక్షన్ వాచ్ సంస్థ బయటపెట్టింది. పారిశ్రామికవేత్తల ముసుగులో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టడం నుంచి మొదలు పెడితే బ్లాక్ మనీ దందా చేస్తూ హవాలా రాకెట్లు నడపటం వరకు టీడీపీ నేతలు చేయని అక్రమం లేదు. ఈడీ కేసులు, ఫెమా కేసులు, ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఎన్నో కేసులున్నాయి. అయితే మహిళల మీద నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ దేశంలోనే టీడీపీ 3వ స్థానంలో ఉండటం చూసి ఏపీ ప్రజలు షాక్ కు గురవుతున్నారు. ఇలాంటి పాలకుల ఏలికలో ఇక మహిళలకు భద్రత ఎక్కడుంటుందన్న ఆందోళన ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యక్తమవుతోంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ది 2వ స్థానం. దానికి కారణం తెలుగుదేశం, జనసేన పార్టీలు. ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ది 2వ స్థానం అంటే ఖచ్చితంగా గర్వపడాల్సిందే. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని అభినందించాల్సిందే. ఇలాంటి అభిప్రాయాలకు తొందరపడి రాకండి. ఇంతకీ ఏ విషయంలో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో ఉందో తెలుసా? మహిళలపై నేరాలకు సంబంధించి ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీది 2వ స్థానం. ఆంధ్రప్రదేశ్కి ఇంత ఘనత రావడానికి కారణం టీడీపీ, జనసేన పార్టీలే. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలపైన, 2 జనసేన ఎమ్మెల్యేలపైన మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. మరి ఇవి కాకుండా మిగిలిన కేసుల విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే కర్మ ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి గారి పేరే లిస్టులో ఫస్ట్ ఉంటుంది. అవును, మరి చంద్రబాబు మీద ఉన్న కేసులు మామూలువా ఏంటి? ఒకవైపు దేశవ్యాప్తంగా మహిళల భద్రత మీద ఆందోళనలు జరుగుతూ ఉంటే, మరోవైపు మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీల జాబితాలో 3వ స్థానాన్ని సాధించింది టీడీపీ. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై మహిళల మీద నేరాలకు పాల్పడ్డ అభియోగాలు ఉన్నాయి. ఆ ఒక్క కోణంలో ఉన్న కేసులు మాత్రమే 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్నాయి. ఇక అవినీతి, హవాలా, స్కామ్లు, బ్లాక్ మనీ దందా ఈ తరహాలో కేసులు చూస్తే పచ్చముఠ అస్సలు బతుకు దేశమంతా ఉలిక్కి పడే స్థాయిలో బయటపడుతుంది. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దాకా దేనికి? సాక్షాత్తు ఆ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న కేసులు చూస్తే దేశ ప్రజలంతా ఆ అవినీతి విశ్వరూపం చూసి నిర్ఘాంతపోవాల్సిందే. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక, గెలుపుల వెనుక, కీలక మలుపుల వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. ఒక వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకొని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తాన్ని తరచి చూడండి. కనిపించేదంతా కన్నింగ్ పాలిటిక్సే. గేలేరు భూముల స్కామ్ నుంచి మొదలు పెడితే అధికారంలో ఉన్న ప్రతిసారి కుంభకోణాల మేళా చేస్తూ వచ్చారు చంద్రబాబు. తనని నమ్మిన ప్రజలను ఎగతాళి చేస్తూనే ఉన్నారు. 2014లో గెలిచిన తర్వాత ఈ అవినీతి అనకొండ తన విశ్వరూపాన్ని చూపించేశారు. సీఎం పదవిలో కూర్చొని 3 నెలలు కూడా కాకముందే స్కిల్ స్కామ్ కి స్కెచ్ గీశారు చంద్రబాబు. అదే స్కిల్ స్కామ్ కేసులో పక్కా సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి జైలు ఊచలు కూడా లెక్క పెట్టారు. 2024లో కుప్పం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ తన ఎన్నికల అఫిడవిట్ లో తనపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు తెలిపారు. 24 క్రిమినల్ కేసుల్లో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. వాటిలో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఇక ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, మద్యం డిస్టిలరీలు, బ్రాండ్లకు అక్రమంగా అనుమతులు ఇవ్వటం, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ జారీలో అక్రమాలు, రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తనపై విచారణలో ఉన్నట్లుగా చంద్రబాబు అఫిడవిట్ లో తెలిపారు. చంద్రబాబు చేసిన ప్రతి స్కామ్ లోనూ ఆయనే సూత్రధారి అని, అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు దర్యాప్తు సంస్థలు పక్కాగా సేకరించాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న టీడీపీలో 17 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులున్నాయి. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ విడుదల చేసిన తాజా నివేదికతో మహిళలను గౌరవించడమే చేతకాని వాళ్లు పాలకులుగా ఉంటే ఇక ఏపీలో మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుందన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంస పాలన చూసి దేశమంతా నివ్వెరపోతోంది. 3 నెలల క్రితం ఏపీ పేరు చెప్తే చాలు ఓవైపు సంస్కరణలు, మరోవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అభివృద్ధి దిశగా పరుగులు. జనరంజక పాలన అంటే ఏంటో ఆచరణలో చూపిన జగన్మోహన్ రెడ్డి. అందుకే నాడు ఆంధ్రప్రదేశ్ వైపు దేశమంతా అబ్బురపడుతూ చూసేది. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ ని కేవలం 3 నెలల్లో హింసాత్మక రాష్ట్రంగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల అసలు స్వరూపం బయటపడటంతో ఏపీ వైపు దేశమంతా జాలిగా చూస్తుంటే
ఇదెక్కడి కర్మరా అనుకుంటూ భయంతో వణికిపోతున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు.